హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సోనీస్ వరల్డ్. ఈరోజైతే బుక్లకైతే అట్టలైతే సింపుల్గా ఎలా వేయాలనో చూద్దాము. తొందరలోనే స్కూల్ స్టార్ట్ కాబోతుంది కదా, అందుకోసమని పిల్లలకైతే బుక్స్ అయితే తెచ్చాము. ఇప్పుడు వీటిని సింపుల్గా ఎలా వేయాలి అనేది చూద్దాము. కొన్ని ట్రిక్స్తో అయితే బుక్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ వరకు చెరిగిపోకుండా ఉండేలాగా వేయచ్చు. ఒక్కో క్లాస్కి కొన్ని బుక్స్ ఈ విధంగా ఉంటాయి కదా. ఇవైతే 4th క్లాస్ వాళ్ళకి ఇన్ని బుక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ బుక్స్కి అట్టలు వేయడం అంటే చాలా సింపుల్గా వేయచ్చులే అనుకుంటారు, కానీ అది వేస్తే తెలుస్తుంది ఎంత టైం పడుతుంది ఏంటనేది. ఇలా ఇన్ని బుక్స్లకి అట్టలు వేయాలంటే చాలా టైం పడుతుంది. మనం సింపుల్గా ఎలా వేయాలనో ఇప్పుడైతే చూద్దాము. స్కూల్కి అయితే మనం చదివేటప్పుడు అయితే ఒక 6 పుస్తకాలు, ఒక 6 కాపీలు అయితే ఉండేవి అప్పట్లో. ఇప్పుడైతే ఒక్కో క్లాస్కి ఎంత లేదన్నా ఒక 20 నోట్స్ వరకు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే బుక్స్కి కవర్లు ఎలా వేయాలో చూద్దాము. ఇలా కవర్ మధ్యలో పెట్టి ఇలా చింపకుండా కిందికి అనేసి ఇలా పెట్టామనుకోండి, కవర్ అనేది చిరిగిపోకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా 2 వైపులా మడిచేసి లోపలికి అనేది పెట్టేయాలి. ఇది ఇప్పుడు మనం మడత చేసిందాన్ని అటు ఇటు పోకుండా ఇలా మళ్ళీ కొంచెం సైడ్గా ఇలా మలిచేసి పిన్ కొట్టామనుకోండి, కదలకుండా ఉండిపోతుంది. అలాగే 4 వైపులా కూడా అలాగే చేయాలి. పిన్ పంచ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇలా పిన్ పంచ్ కరెక్ట్గా లేకపోతే తీస్తూ పెడుతూ ఉండాల్సి వస్తుంది. 4 వైపులా ఇలా పిన్నులు అయితే కొట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసే పని లేకుండా పేపర్ అయితే ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ ఇలా అయితే వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే చూడండి, ఇలా పేపర్ అయితే కట్ చేయట్లేదు, అట్టపైనే కొంచెం లోపలిగా మలిచి ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఒక్కొక్కటిగా ఈ విధంగా మడిచేసి లోపలికైతే పెట్టేసి పిన్ అయితే కొట్టుకుందాము. నేను వేసేటప్పుడైతే ఈ పిన్ పంచ్ అనేది అస్సలు సరిగా పని చేయలేదు. తీసి పెట్టడం ఇలాగే సరిపోయింది. చాలాసేపు ఇలాగే విసిగించింది ఈ పిన్ అనేది. ఇలా కాదని కొద్దిసేపు అయిన తర్వాత ఈ పిన్ పంచ్ అయితే తీసి పక్కకు పెట్టి కొత్తదైతే తెచ్చుకొని వేశాను. అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోయింది. ఇలా సైడ్లకు అన్నిటికీ ఒకే విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే కొత్త పిన్ పంచ్ అయితే తెచ్చాను, అదైతే సరిగా రావట్లేదని ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే వేశాను. ఈ విధంగా మడత పెట్టేసి కింద ఇలా పేపర్తో పట్టుకొని చూడండి, పిన్ పంచ్ అనేది సరిగా ఉంటే ఇలా ఫాస్ట్గా అయిపోతుంది. మిగతా అన్ని పుస్తకాలు అయితే ఈ విధంగానే వేశాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీరు ఇలానే వేస్తారా లేదా ఇంకా వేరేలాగా కూడా వేస్తారా? కామెంట్లో అయితే తెలియజేయండి. ఫస్ట్ టైం అయితే చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
మొత్తానికి ఈ విధంగా అట్టలు అయితే అన్ని బుక్స్కి కంప్లీట్ అయితే చేసేసాను. 2 hours అయితే పట్టింది ఇలా అన్ని బుక్స్లకి అట్టలు అయితే వేయడానికి.